హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే భీమిలి బీచ్కి వచ్చేసాము పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయడానికి కోసం అనమాట. సో మేమైతే సముద్ర స్నానం చేయడానికి బీచ్కి వెళ్తున్నాము. సముద్ర స్నానం పౌర్ణమి రోజు ఎందుకు చేయాలి, ఆ రోజు లక్ష్మీ నరసింహ స్వామిని ఎందుకు మనం దర్శించాలి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూసారా ఫ్రెండ్స్, బీచ్లో చాలామంది ఇప్పటికే వచ్చి ఉన్నారు. పూజలవి స్నానం అది ఆచరించి పూజలు కూడా చేస్తున్నారు. మీకు వీడియోలో చూపిస్తున్నాను. శివలింగానికి మంచిగా పూజలు అనేది చేశారు. సో నేను కూడా సముద్ర స్నానం చేయడానికి రెడీ అవుతున్నాను. సో చేయడానికన్నా ముందు మనం చేతిలో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక రూపీ కాయిన్ అనేది తీసుకొని గంగాజలంలో వదిలి గంగాదేవికి నమస్కారం చేసి అప్పుడు మాత్రమే మనం సముద్ర స్నానం అనేది చేస్తామన్నమాట. సో ఎప్పుడైనా కూడా మనం సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసేటప్పుడు మనం గంటలు సముద్రంలో కానీ నదిలో కానీ స్నానం చేయకూడదనమాట. అది ఒక నియమం అనమాట. ఏంటి అంటే మనం 3 సార్లు మాత్రమే తల తడిచినంత వరకు మునిగి వెంటనే మనం వచ్చేయాలన్నమాట. సో మనమైతే బీచ్కి అనేది రెగ్యులర్గా వెళ్ళం కాబట్టి, ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఇంకా బీచ్లోకి వెళ్తే కనుక ఇంకా మనకు రావడానికి అస్సలు ఇష్టమే ఉంటుందన్నమాట. అందుకోసమని ఎవ్వరూ కూడా అలా ఆచరించారనమాట. సో నేనైతే చేయడానికి చాలా భయపడిపోతున్నాను. ఎందుకంటే భీమిలిలో బీచ్ పక్కన గాలి అనేది చాలా చల్లగా ఉంది, వాటర్ కూడా చాలా చల్లగా ఉంది. సో అప్పుడు టైం అనేది 9:30 to 10 మధ్యలో ఆ సరౌండింగ్స్ మధ్యలో ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇంకా సూర్యుడు కూడా బాగా రాలేదు కాబట్టి నాకైతే చాలా చల్లగా అనిపించింది అనమాట. సో నాకు భయం వేస్తుందని చెప్పి మా నాన్నగారు స్నానం చేయడానికి నన్ను పట్టుకున్నారనమాట. సో నాకైతే చాలా చల్లగా అనిపించింది. సో మా నాన్న సహాయంతో నేను సముద్ర స్నానం అయితే ఎలాగో చేశానమాట. సో నేనైతే ఎక్కువసేపు అయితే స్నానం అనేది చేయలేదు. ఎందుకోసం అంటే బీచ్లో చల్ల గాలి అనేది ఉంది. సో దానికి మనం చలికి బాగా వణికిపోతున్నాం అనమాట. సో అందుకోసం నేనైతే కనుక ఏదో ఒక పావు గంట స్నానం చేసేసి అలా వచ్చేసాను అనమాట. సో చూడండి, ఇక్కడ చాలామంది స్నానం అనేది ఆచరిస్తున్నారు. సో మనం నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసినప్పుడు కంపల్సరిగా మనము పంతులు గారితో మనము చెప్పించుకోవాలన్నమాట. ఆచమనం చేసుకొని చెప్పించుకొని మనం స్నానం చేస్తే కనుక మనకి ఆ ఫలితం అనేది దక్కుతుందంటారు. కానీ అక్కడ పూజారులు అయితే మాకు 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా పూజ చేసుకుంటే చాలా బిజీగా ఉన్నారనమాట. సో అందుకోసమే మేము స్నానం ఆచరించేసిన తర్వాత నేనైతే బయటకు వచ్చేసాను పూజ చేయడానికి కోసం. ఇక్కడ ఆల్రెడీ మా అమ్మ మా అక్క స్టార్ట్ చేశారనమాట. మనం ముందుగా ఒక మంచి శుభ్రమైన ప్రదేశాన్ని అనేది చూసుకొని అక్కడ అదే మట్టితో బీచ్ పక్కన ఉన్న మట్టితో మనం శివలింగం అనేది నీట్గా చేసుకోవాలన్నమాట, మన చేత్తోనమాట. చూడండి, మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా శివలింగం అనేది మనం మంచిగా చేసుకోవాలన్నమాట. మనం చిన్నదైనా చేసుకోవచ్చు, పెద్దదైనా చేసుకోవచ్చు. అంటే మనకి సంతృప్తిని బట్టి మనము శివలింగం అనేది మనం నీట్గా చేసుకొని చక్కగా ఆ శివలింగానికి పూజలు అనేది మనం సమర్పించుకోవాలన్నమాట. సో దానికి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అన్నీ పెట్టి ఆవు నేతితో మనం దీపం పెట్టి, సో అక్కడ మనం కంపల్సరీగా కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ కూడా మనకి దేవుడికి సమర్పించి, కొంతమంది అయితే ఆవు పాలతో అభిషేకం కూడా చేస్తారనమాట. సో మేమైతే కనుక పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతలతో మేము అభిషేకం అనేది పూజ అనేది మేము చేసామన్నమాట. సో మా ఇంట్లో అయితే శివయ్య అంటే అందరికీ ఇష్టం అనమాట. సో కంపల్సరీగా మేము కార్తీక మాసం అయితే కనుక బాగా ఆచరిస్తాము, బాగా పాటిస్తామన్నమాట. సో అక్కడ పూజా విధానం అయితే నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేశాను. మా అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా పూజ బాగా చేసుకుంటున్నాను, చూడండి. సో నైవేద్యంగా నేనైతే అరటిపళ్ళు అనేది శివయ్యకి సమర్పించాను అనమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. చాలామంది పూజ చేసుకొని వెళ్ళారనమాట కార్తీక పౌర్ణమి రోజు. చూసారా, ఎన్నో శివలింగాలు అనేది అక్కడ ఉంటాయన్నమాట. సో నేనైతే మంచిగా శివయ్యకి దండం పెట్టుకున్నాను అనమాట. సో జనరల్గా నేనైతే చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా చేసేదాన్ని కాదు, బట్ పెళ్ళైన తర్వాత నుంచే నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా శివయ్యకి హారతి కూడా ఇస్తున్నాం అనమాట. సో హారతి ఇస్తే కనుక ఇంకా కంప్లీట్గా శివయ్య పూజ అనేది అయిపోయినట్టే. అక్కడ మా తమ్ముడు వాళ్ళ పాప కూడా పూజ అనేది అది స్టార్ట్ చేసేసింది. అది కూడా మాతో పాటే పసుపు ఇస్తే పసుపు, కుంకుమ ఇస్తే కుంకుమ కూడా వేసిందనమాట. చిన్నప్పటి నుంచే దానికి భక్తి బాగా ఎక్కువ ఉన్నట్టుంది. సో మేమైతే మంచిగా శివయ్యకి పూజ చేసుకున్నాం అనమాట. మేము చేసినప్పుడేమో
మా తమ్ముడు వాళ్ళ పాప అది డిస్టర్బ్ చేస్తుందని చెప్పి మా అక్క అయితే పరస అనేది ఇచ్చిందనమాట. మావయ్యకి ఇచ్చేసిరా అని చెప్పి అది తీసుకెళ్ళి తిన్నగా మావయ్యకి ఇచ్చేసిందనమాట. సో చూసారు కదా, చాలా అల్లరి అనమాట. సో మేమైతే మంచిగా శివయ్యకి అయితే పూజలు అనేది చేస్తున్నాము. సో మేము చేసిన శివలింగం చూసారు కదా ఫ్రెండ్స్, చూసండి చాలా చక్కగా ఎంతో నియమంగా నిష్ఠలతో ఆ శివయ్యకి అనేది మేము అభిషేకం అనేది చేసాము, పూజలు చేసాము, నైవేద్యం అనేది మేము సమర్పించామన్నమాట. లాస్ట్లో మనం ధూపం అనేది సమర్పిస్తున్నాము. సో ఈ మధ్యలో మా తమ్ముడు వాళ్ళు ఏంటంటే ఇంకా అలాగే సముద్ర స్నానం చేస్తూనే ఉన్నారనమాట. సో వీళ్ళకి ఏంటంటే సముద్రం అంటే మహా పిచ్చి. వీళ్ళంటే ఛత్తీస్గఢ్లో ఉంటారనమాట. సో ఎప్పుడో మా ఇంటికి వస్తారు. సో అందుకోసమనే వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా బీచ్కి వెళ్ళామంటే గంటలు గంటలు అలాగా ఉండిపోతూ ఉంటారనమాట. సో మా తమ్ముడు, మా మరదలు, వాళ్ళ పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా తమ్ముడి కంటే ఆల్మోస్ట్ చాలా బాగా స్విమ్మింగ్ అనేది వచ్చనమాట. మా ఇంట్లో అయితే ఎవరికి రాదు, కానీ ఆడికైతే మాత్రం బాగా స్విమ్మింగ్ అనేది వచ్చనమాట. సో ఆ ధైర్యంతోనే వాళ్ళిద్దరినీ లోపలికి కూడా తీసుకెళ్ళాడు. సో నన్ను కూడా రమ్మన్నాడు, కానీ నేనైతే అంత డేరింగ్ అయితే చేయలేదన్నమాట. సో నేనైతే అంత డేరింగ్ చేయను. నాకు వాటర్ అంటే చాలా భయం అనమాట. నేను ఒక 5-10 నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి నేను వెంటనే వచ్చేస్తాను అనమాట. సో వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. తను, మా మరదలు, మా తమ్ముడు, మా అక్క వాళ్ళ, మా తమ్ముడు వాళ్ళ పాప అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ వరకు అలా బీచ్లోనే ఉన్నారనమాట. సో మేమైతే పూజ చేసేసుకున్నాము. నెక్స్ట్ మా మరదలు అనేది పూజ అనేది స్టార్ట్ చేయడానికి ఇంకా బయటికి అనేది వచ్చేసిందనమాట. సో ఇక్కడ చూడండి, బీచ్లో నేను చాలా ఇదైతే మా శివలింగం అనమాట. సో ఇలా చేసుకొని మేము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చూడండి, చూసారా చాలా ఎక్కువ మంది. యాక్చువల్గా టైం 9 to 10 అనమాట. ఆ తర్వాత అయితే కనుక ఇంకా ఎక్కువ మంది వస్తారనమాట. సో ఇప్పుడు పూజా విధానం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము భీమిలిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి విజిట్ చేయడానికి కోసం మేము ఆటోలో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా మేము బయలుదేరామన్నమాట. సో మా గాత్విక కూడా హాయ్ చెప్తుంది. సో మేమైతే టెంపుల్కి అనేది వచ్చేసాం అనమాట. ఇవి గుడి మెట్లు అనమాట. సో జనరల్గా మెట్లు ఎక్కలేని వాళ్ళు ఏం చేస్తారంటే గుడి దగ్గరే పూజా విధానం మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఆ స్వామివారికి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. సో ఇది పూజ అనమాట. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనకి భీమిలీపట్నంలో ఉందన్నమాట. మెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కొండ పైన టెంపుల్ అనేది ఉంటుంది అనమాట. సో మేమైతే స్టార్ట్ చేసాము వెళ్ళడానికి కోసం. సో చాలామంది అయితే ఎక్కడానికి ఇష్టపడారనమాట. సో మేమైతే స్టార్ట్ చేసామన్నమాట. గోవిందా గోవిందా అనుకుంటే మేమైతే స్టార్ట్ చేసామన్నమాట. సో మా హస్బెండ్ ఎప్పుడూ కూడా మొబైల్లో చూసుకుంటూనే ఉంటారనమాట. సో మొబైల్ ఉంటే చాలా అతనికి ఎక్కడికి వెళ్ళినా కూడా మొబైల్తో అలా చూసుకునే ఉంటారనమాట. సో మేమైతే కనుక ఆ స్టెప్స్ అనేది ఎక్కుతున్నాం అనమాట. నెమ్మదిగా ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడానికి అనమాట. ఎక్కడానికైతే కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ తప్పదనమాట. వెళ్తూనే ఉండాలి. స్వామివారిని దర్శించాలి అంటే ఖచ్చితంగా మనం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించాలంటే వెళ్ళాలి కదా. సో మేమైతే స్టార్ట్ చేస్తున్నాము. జనరల్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి రెగ్యులర్గా ఎందుకు విజిట్ చేయాలి అంటే, వెళ్ళాలి అంటే కనుక రుణబాధలు ఏవైనా ఉంటే తీరుతాయి. అండ్ నెక్స్ట్ మనం రెగ్యులర్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక స్వామి దగ్గరికి రెగ్యులర్గా మనం వెళ్తూ ఉంటే కనుక ఖచ్చితంగా కళ అయితే నెరవేరుతుంది అనమాట. సో నేనైతే ఇంతకుముందు మా నాన్నగారితో అలాగే చేయించాను. చక్కగా వాళ్ళు మంచి ఇల్లు కూడా కట్టుకున్నారనమాట. ఇది టెంపుల్ లోపల అనమాట. సో కొండ మీద చాలా స్పేసియస్గా టెంపుల్ అనేది ఉంటుంది అనమాట. కొంతవరకు అయితే మాత్రమే మొబైల్ ఫోన్ అనేది అలౌ చేశారు. ఇది టెంపుల్లో మొత్తం క్యూ అనమాట. సో మాకు దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ధ్వజస్తంభం దగ్గర పూజలు చేయడం స్టార్ట్ చేసామన్నమాట. చూసారా ఎంతమంది అక్కడ పూజలు చేస్తున్నారో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర. అది లేఅవుట్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, పూజలు అయితే చాలామంది చేస్తున్నారు. ఆ దీపాల వేడికి నేనైతే అక్కడ అసలు ఉండలేకపోయాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క చిన్న నెయ్యి దీపమైనా వెలిగించాలి కదా అని చెప్పి నా టర్న్ వచ్చినంత వరకు కూడా నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే పౌర్ణమి రోజు ఏది చేసినా కూడా చాలా మంచిదని మన పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు. సో అందుకోసం నేను వెయిట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేనేం చేశానంటే అక్కడ మంచిగా పూజలు చేసి నెయ్యి దీపం అది వెలిగించి మా మరదలు మా అక్క పూజ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట పూజ చేయడం లక్ష్మీ నరసింహస్వామికి. మాకు కూడా చాలా రోజుల్లోని ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాము. సో అందుకోసం నేను అయితే వీలున్నప్పుడల్లా కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తానన్నమాట. సో ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అనేది వచ్చారు. ఎస్పెషల్గా పౌర్ణమి రోజు వస్తారనమాట. సో మనం ఆ కొండెక్కి మొత్తం చుట్టుపక్కలంతా మనం చూస్తే కనుక మంచిగా వ్యూ అనేది కనిపిస్తుంది. మీరు అక్కడ వీడియోలో చూడొచ్చు. మొత్తం భీమిలి అంతా కూడా నీట్గా
బీచ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఆ టెంపుల్ పక్కన ఒక గోడ అనేది ప్రహరీ అనేది ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ స్నానం ఆచరించి అక్కడికి వచ్చి ఆ గోడ మీద పూజ చేసి మరీ చాలామంది వెళ్తారనమాట, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అనమాట. సో మనమైతే లాంగ్ నుంచి వస్తాం కాబట్టి చేయలేం, కానీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం అక్కడికి వచ్చి మంచిగా పూజలు అనేది చేసుకుంటారనమాట. ఇక్కడ చూసారు కదా చాలా వేడి అనమాట. ఆ వేడికైతే నేను అస్సలు ఉండలేకపోయాను. జనరల్గా నేను పూజ చేసేటప్పుడు అరగంట గంట వరకు చేస్తాను, కానీ అక్కడైతే నేను చాలా చాలా ఫాస్ట్గా, అంటే ఒక 5 to 10 minutes లోపలే పూజ అంతా కూడా నేను కంప్లీట్ చేసుకుని వచ్చేసాను అనమాట. కార్తీక మాసంలో సముద్రంలో కానీ నదిలో కానీ 3 కోట్ల మంది దేవతలు వచ్చి ఉంటారనమాట. అందుకే పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఖచ్చితంగా చేయాలని అంటారు. సో కార్తీక మాసంలో జలేగంగా తైలే లక్ష్మి అని అంటారు కదా, సో అందుకోసమే స్నానము దీపము చాలా ప్రాముఖ్యత అనమాట. సో ఇలాగ నా పూజ అయితే కంప్లీట్ అయింది. తర్వాత మేము కొంతసేపు అక్కడ ఒక 1/2 hour వరకు అక్కడ బాగా రిలాక్స్ అయిన తర్వాత సో వెంటనే మేమైతే కిందకు వచ్చేయడం జరిగిందనమాట. సో ఇది మేము పౌర్ణమి స్నానం ఎలా చేసాము, అలాగే పూజా విధానం ఎలా కంప్లీట్ చేసుకున్నాము. సో మా వీడియో కనుక నచ్చితే కనుక మరింత మందికి చేరాలి అంటే మీరు వీడియోని ఇమీడియట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కిందకు వచ్చిన తర్వాత మీకు 1/2 hour వరకు రిలాక్స్ అయ్యానమాట. సో మా హస్బెండ్ మంచిగా గతిగతో ఆడుకుంటున్నారు. సో మేమైతే కిందకు వచ్చేసాము. బాయ్.